ఆధ్యాత్మిక మిత్రులారా, సీతారామ లక్ష్మణులు అత్రి మహర్షి సూచన ప్రకారంగా శరభంగ మహామునిని దర్శించే సంకల్పంతో ఒక్కో మునిపల్లెలు దాటుకుంటూ ముందుకు సాగుతున్నారు. రాత్రి సమయంలో ఒక్కో ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటూ నెమ్మదిగా వాళ్ళు కేకారణ్యంలో ప్రవేశించారు. కేకారణ్యంలో ప్రవేశించేటప్పటికి జనసంచారం లేదు. భయంకరమైనటువంటి క్రూర మృగాలతో దట్టంగమైనటువంటి అడవిలోంచి ముందుకు వెడుతూ ఉంటే ఒక భీకరాకారం గల రాక్షసుడు వారిని అడ్డుకున్నాడు. ఎవర్రా మీరు? మునుల్లా వేషాలు వేశారు, ఆయుధాలు ధరిస్తూ దండకారణ్యంలో ప్రవేశించారు అని వీరిని అడిగాడు. దానికి లక్ష్మణుడు, మేము ఇక్ష్వాకు వంశీయులము, దశరథుని పుత్రులము, ఇంతకీ నువ్వెవరు అని ప్రశ్నించాడు. ప్రశ్నించేటప్పటికీ నన్ను విరాధుడు అంటారు, నా తండ్రి జవుడు, నా తల్లి శతహ్రద ఆయన చెప్పి మిమ్మల్ని నేను ముందుకు వెళ్ళనివ్వను అని చెప్పి అడ్డుకుంటాడు. అడ్డుకునేటప్పటికీ వీళ్ళు ఆయుధాలు తీసేటప్పటికి శస్త్రాల ద్వారా నేను మరణించను, అలా నాకు బ్రహ్మ నుంచి వరాన్ని పొందాను అని చెప్పి అతను చెప్తాడు. అతను చెప్తుంటే వీళ్ళు రామలక్ష్మణులు ఇద్దరు అతనితో పోరాడుతున్నారు. విరాధుడు అంటే విరోధ స్వభావం గలవాడు. అతడు ఈ విరోధ స్వభావంతోనే కుబేరుణ్ణి ఎదిరించాడు. గంధర్వుడైన తుంబురుడనే ఇతన్ని కుబేరుడు శపించడంతో అతనికి రాక్షస రూపం వచ్చింది. రామలక్ష్మణులతో పోరాడుతూనే సీతను కూడా బంధించాలని ప్రయత్నం చేశాడు. సీతను బంధించాలని ఎప్పుడైతే ప్రయత్నం చేశాడో అప్పుడు సీతామాత ఏం చేసింది అంటే, ఆమె గౌరీ భక్తురాలు. గౌరీమాత రక్షణ కోసం ఇచ్చినటువంటి త్రిశూలాన్ని తలుచుకుని ఆ త్రిశూలంతో విరాధుని యొక్క వక్షస్థలం మీద బలంగా పొడిచింది. సీత వీరత్వంతో బలంగా ఎప్పుడైతే విరాధుని పొడిచిందో వాడు విద్యుద్ఘాతం తగిలినట్టు ఒక్కసారిగా వెనక్కి పడిపోయాడు. అతని ముక్కు నుండి చెవుల నుండి రక్తం కారణం ప్రారంభించింది. వెంటనే సీత మహాకాళిలా విజృంభిస్తూ గోయి తీసి ఇతన్ని పాతేసేయాలి, చెట్లను ఇతని మీద కప్పి అంటించినప్పుడు మాత్రమే ఇతని నుంచి మనకు రక్షణ కలుగుతుంది అని చెప్తుంది. లేదంటే వీడు మళ్ళీ కొంత సమయంలో లేచి మనపై దాడి చేస్తాడని సీత చెప్తుంది. వెంటనే రామలక్ష్మణులు గొయ్యి తవ్వడం ప్రారంభించారు. గొయ్యి తవ్వుతూ అక్కడ ఉన్నటువంటి చెట్లనన్నీ పోగేసి అతని మీద వేసి కాల్చేసి అనుకునే సమయంలో మళ్ళీ విరాధుడు లేచాడు. లేచి వీళ్ళ మీదకి మళ్ళీ తిరగబడ్డాడు. ఆ సమయంలో ఇతన్ని మనం ఏమీ చేయలేమని అతని చేతులను ఖండించారు. చేతులను ఖండించి అతన్ని ముక్కలుగా చేసి గోతిలో పాతేద్దాం అనేటటువంటి భావంతో అతనిపై ఎక్కి అతన్ని ఖండించాలని ప్రయత్నం చేస్తుంటే అప్పుడు విరాధునికి తన
కుబేరుడు చెప్పినటువంటి ఒక వాక్యం గుర్తొచ్చింది. నీవు దండకారణ్యంలో ఉండగా దశరథ పుత్రుడైనటువంటి రాముడు తన భార్య తమ్ములతో అక్కడ ఆ ప్రాంతానికి వస్తాడు. ఆ సమయంలో వాళ్ళ పాద స్పర్శ ద్వారా నీకు శాప విముక్తి కలుగుతుంది అని చెప్పినటువంటి మాట ఇతనికి గుర్తొస్తుంది. ఆ వెంటనే ఆ గుర్తు వచ్చిన వెంటనే అతను, రామా, నీవు రాముడువు, ఆమె జానకి, ఇతడు నీ అనుజుడు లక్ష్మణుడు, నీ పాదస్పర్శతో నాకు కుబేరుడు చెప్పినటువంటి మాట గుర్తొచ్చింది. మీరు నా ఇందు దయతో నా శరీరాన్ని ఈ గోతులో వేసి దాన్ని మీరు భస్మం చేసినట్లయితే నాకు శాప విముక్తి జరుగుతుంది అని చెప్పి అతను కోరడంతో ఆ విరాధుణ్ణి ఆ రకంగా అక్కడ ఉన్నటువంటి చెట్లను పోగు చేసి అతన్ని దహించి అతనికి ఊర్ధ్వలోకాల్లో పుణ్యగతులు కావాలని ప్రార్థించి వాళ్ళు ముందుకి సాగారు. హరి ఓం.